విశ్వనాథ్ అండ్ సన్స్ బ్యూటిఫుల్ మూవీ. దిస్ వీడియో ఇస్ జస్ట్ అబౌట్ ఎక్స్‌ప్లెయినింగ్ బ్యూటిఫుల్ సీన్స్. ఒక 1 మినిట్. మూవీ స్టార్ట్ అయిన ఒక 25 మినిట్స్ తర్వాత అనుకుంటా ఒక ఇంటర్వ్యూ సీన్ వస్తది. సూర్య ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తా ఉంటాడు. ఒక సన్ వాళ్ళ నాన్న గురించి గొప్పగా చెప్పుకోనికి బాధపడతా ఉంటాడు కార్ డ్రైవర్ అని చెప్పి. అక్కడ సూర్య వాళ్ళ నాన్న గొప్పతనం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక 5 మినిట్స్ సీన్ ఉంటది. బ్యూటిఫుల్. సూర్య కొడుకు ఆపరేషన్ అప్పుడు ఒక హాస్పిటల్ సీన్ ఉంటది. అంటే మమితా బైజు అటు సైడ్ ఇటు సైడ్ సూర్య ఫోన్ మాట్లాడుతా ఉంటారు. అక్కడ సూర్య మమితా బైజు రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతాడు. సచ్ ఎ బ్యూటిఫుల్ రైటింగ్. అక్కడ డైలాగ్స్ ఉంటాయండి గోల్డ్. లిటరల్ గా ఒక గ్రేట్ డైరెక్టర్ లాగా కనిపించింది అక్కడ వెంకీ అట్లూరి. అక్కడ వాయిస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక డిఫరెంట్ వాయిస్ వినబడతా ఉంటది. లైక్ మధ్యలో ఒక గ్లాస్ ఉంటది కదా, సో అటు సైడ్ ఒక వాయిస్ వస్తుంది, ఇటు సైడ్ ఒక వాయిస్ వస్తుంది. బ్యూటిఫుల్ సీన్, ఎక్సలెంట్ రైటింగ్. ది బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ మూవీ వచ్చేసి వాళ్ళ అమ్మ దగ్గర దొరికిపోతారు సూర్య కాండమ్స్ గురించి. అక్కడ ఎంత బ్యూటిఫుల్ యాక్టింగ్, ఒక చిన్న పిల్లల లెక్క మారిపోయి ఆ వియర్డ్నెస్ ఆక్వర్డ్నెస్ దగ్గర లిటరల్లీ ఐ వాస్ ఎంజాయ్డ్. లిటరల్ ఒక 5 నిమిషాలు మాత్రం బ్యూటిఫుల్ సీన్. సెకండ్ హాఫ్ మొత్తానికి ఒక ట్రామాటిక్ సీన్ అంటే వాళ్ళ మదర్ చనిపోవడం. వాళ్ళ మదర్ చనిపోయినాక హీరో సూర్య మొబైల్ తీసుకొని మాట్లాడుతాను చూసినావా, అక్కడ హీరో చిన్న పిల్లడైపోయి ఏడవడం, ఇట్లా ముడుచుకొని పడుకోవడం, బెడ్ పైన వాళ్ళ అమ్మ ఓదార్చున్నట్టు స్టార్టింగ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చి ఒక్క సీన్ లో ఇట్లా మొత్తం ఎమోషన్ బౌస్టెడ్ అయ్యేసరికి నా వల్ల గాలే గైస్. ఆ నెక్స్ట్ సీన్ మమితా బైజ్ ఒక 5 మినిట్స్ సీక్వెన్స్ ఉంటది. లైక్ ఒక్కొక్కరికి పనులకి పనులు అప్పచెప్పడం దగ్గర ఎంత మెచ్యూర్ పర్ఫార్మెన్స్ చేసిందంటే ఆమె గుర్తొస్తా ఉంటది ఎంత బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయినా, వాళ్ళ అత్తయ్యని కోల్పోయినా అని చెప్పి. అక్కడ ఆమె ఎక్స్ప్రెషన్స్ గానీ, ఆమె యాక్టింగ్ గానీ ఒక మెచ్యూర్డ్ యాక్టర్స్ కనిపించింది. షీ హాజ్ అ లాంగ్ లైఫ్ ఇన్ దిస్ కెరియర్. ఈ ఏజ్ గ్యాప్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లైమాక్స్ ఒక 2 మినిట్స్ సీన్ ఉంటది. సూర్య ఆమె కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు, నువ్వు నాకు కుదరవు అని చెప్పి. అంటే 20 ఇయర్స్ గ్యాప్ ఇప్పుడు బానే ఉంటది కానీ ఒక 20 ఇయర్స్ తర్వాత, ఇంకో 40 ఇయర్స్ తర్వాత, ఇంకొక 6 ఇయర్స్ తర్వాత అని చెప్పి ఏమంటారు, ఐ కాంట్ బీ విత్ యూ, నేను నీతో ఉండలేను, నీతో జీవితం గడపలేను, యూ విల్ బి బికమ్ అలోన్ అని చెప్పి. ఎంత బ్యూటిఫుల్ రైటింగ్, ఎంత ఎక్సలెంట్ రైటింగ్. లిటరల్ గా నాకు గురుజీ గుర్తొచ్చింది. మూవీ స్టార్టింగ్ సీనే ఒక గన్ సీన్ ఉంటది. గన్ మొత్తం ఖరాబ్ చేసేస్తే దాన్ని రిపేర్ చేసుకుంటా ఉంటాడు. వాళ్ళ నాన్న డైలాగ్ చెప్తాడు, ఏమైనా థింగ్స్ పాడైపోతే దాన్ని మార్చేయడం కాదు, ఒక కొత్తది కొనుక్కోవడం కాదు, రిపేర్ చేసుకోవాలని చెప్పి. నాకు ఎందుకు స్టార్టింగ్ కొంచెం హీరోయిక్ మూమెంట్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ మొత్తం జర్నీ అదే ఉంటది. అంటే వాళ్ళ ఫ్యామిలీ బాండ్ మొత్తం తెగిపోయినప్పుడు దాన్ని రిపేర్ చేసుకుంటా జర్నీ చేస్తూ ఉంటాడు కదా. ఐ లవ్ ఇట్. అంటే నాకు ఎందుకు ఒక సెటప్ ఇది పే ఆఫ్ లెక్క అనిపించింది. ఐ లవ్ ఇట్. సో ఇది గైస్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిన సీన్స్ ఇన్ విశ్వనాథ్ అండ్ సన్స్. మీకు ఏమనిపించినాయి? మీరు నాతో అగ్రి అయితే ప్లీజ్ కింద కమెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి.